దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఇతరత్రా ఇంధనాల ధరలు పెరగనున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్ని ఎగదోస్తున్నాయి. ఇవే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి అంటున్నారు నిపుణులు. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. దీనికి కారణం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ భయాలే అనేది నిపుణుల మాట. మిడిల్ ఈస్ట్ దేశాల్లో చీమ చిటుక్కుమన్న భారత్లో అలజడి మొదలవుతుంది. దీనికి కారణం చమురు ఎగుమతి దేశాల్లో మిడిల్ ఈస్ట్ దేశాలే ముందుండడం, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ తొలి వరుసలో ఉండడమే. మన దేశ చమురు అవసరాల్లో 80% మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం. కాబట్టి ఆయా దేశాల్లో ఉద్రిక్తతలు ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగిస్తే భారత్లో డిమాండ్కు తగ్గ సప్లై ఉండబోదు. దీంతో సహజంగానే ధరలు రెక్కల్ని తొడుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 1న సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగేందుకు కారణం కాబోతోందని నిపుణులు అంటున్నారు. ఇరాన్ దాడులు చేసిన దానికి ఇజ్రాయెల్ స్పందించే తీరును బట్టి గ్లోబల్ మార్కెట్లు నడుస్తాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగినా ఇంకా పెరిగిన బ్యారెల్ ముడి చమురు ధర $100లను తాకుతుందన్న అంచనాలు నిపుణుల నుంచి వినిపిస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యానే కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి చమురు ధరల పెంపును ఆపుతుందనే అభిప్రాయాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తప్పక ఉంటుందని, వ్యూహాత్మకంగా ఇంధన ధరల్ని స్థిరంగా ఉంచుతారని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు ముగిస్తే చమురు మార్కెటింగ్ సంస్థల రేట్లను పెంచడం మొదలు పెట్టేస్తాయని, అప్పుడిక ఎప్పటికీ ఈ వడ్డింపులు ఆగుతాయో కూడా చెప్పడం కష్టమేనని ఈ రంగానికి సంబంధించిన నిపుణులు అంటున్నారు. దీని ప్రకారం లీటర్ పెట్రోల్ 120 నుంచి 125ను తాకినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.